దాదాపు 44 ఏళ్ల నాటి కథ. 24 మంది దళితులను ఊచ కోత కోసిన సంఘటన. యావత్ దేశమే నివ్వెరపోయిన ఘటన అది. ఈ సామూహిక హత్యల కేసులో 3 దోషులకు మరణశిక్ష విధిస్తూ ఉత్తరప్రదేశ్లోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 2 దోషులకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, మరో దోషికి ₹1,00,000 జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. ఫిరోజాబాద్లోని జస్రానాలోని దిహూలి గ్రామంలో 1981 నవంబర్ 24న జరిగిన 24 మంది దళితుల ఊచకోత ఇది. ఈ కేసులో నిందితులైన కెప్టెన్ సింగ్, రామ్ సేవక్, రాంప్లను భారీ భద్రత మధ్య మెయిన్పూరి జిల్లా నుంచి పోలీసులు ఉదయం 11:30 గంటలకు ఏడీజే స్పెషల్ రాబరీ ఇందిరా సింగ్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున రోహిత్ శుక్లా కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. మారణ హోమం కేసులో సాక్ష్యాలను పరిశీలించి నిందితులకు మరణశిక్ష విధించాలని కోర్టును కోరారు. ఈ కేసులో వాదనలు విన్న కోర్టు దోషులుగా తేల్చిన కెప్టెన్ సింగ్, రామ్ సేవక్, రాంపాల్కు మరణశిక్ష విధించారు. న్యాయమూర్తి తీర్పును ప్రకటించిన తర్వాత 3 దోషులు కోర్టులోనే విలపించారు. వారి బంధువులు సైతం కంటతడి పెట్టారు. కోర్టు నిందితులకు 30 రోజుల్లోగా మరణశిక్షకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 14 రోజుల పాటు దోషులు జైల్లోని క్వారంటైన్ బ్యారక్లో ఉండనున్నారు. సమయానికి ఆహారం తీసుకుంటున్నారా, నిద్రపోతున్నారా అని పోలీసులు పరిశీలించనున్నారు. ఇంతకీ అసలేంటి ఈ దళితుల ఊచకోత కేసు? 44 ఏళ్లు ఎందుకు పట్టింది తీర్పు ఇవ్వడానికి? ఫిరోజాబాద్ జిల్లాలోని జస్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిహూలి గ్రామంలో 24 మంది దళితులను ఊచకోత కోశారు. ఈ సంఘటన 1981 నవంబర్ 18న సాయంత్రం 6 గంటలకు జరిగింది. పోలీస్ దుస్తులు ధరించిన దోపిడీ దొంగలు సంతోష్, రాధే ముఠా ఆయుధాలతో దిహూలి గ్రామంలోకి ప్రవేశించింది. మహిళలు, పిల్లలతో పాటు పలువురిపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆపై దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపైన దిహూలీకి చెందిన లాయక్ సింగ్ 1981 నవంబర్ 19న జస్రానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాధే శ్యామ్ అలియాస్ రాధే, సంతోష్ సింగ్తో పాటు 20 మంది పైన జస్రానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు మెయిన్పూరి నుంచి అలహాబాద్ కోర్టుకు బదిలీ అయింది. 19 అక్టోబర్ 2024న కేసును మళ్లీ మెయిన్పూరి సెషన్ కోర్టుకు బదిలీ చేశారు. జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు ప్రత్యేక రాబరీ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనలో 20 మంది పైన కేసు నమోదవ్వగా విచారణ సమయంలోనే 14 మంది మరణించారు. మారణ హోమానికి పాల్పడ్డారంటూ గ్యాంగ్ లీడర్ సంతోష్, రాధే శ్యామ్, ముఠా సభ్యులు కమరుద్దీన్, శ్యామ్ వీర్, కున్వర్ పాల్, రాజే భురా, ప్రమోద్ రాణా, మల్కాన్ సింగ్, రవీంద్ర సింగ్, దుర్గపాల్ సింగ్ కుమారుడు యుధిష్ఠర్, మాన్సింగ్ కుమారుడు యుధిష్ఠర్, మాన్సింగ్ కుమారుడు పంచం, లక్ష్మి, ఇందల్, రుక్న్, జ్ఞానచంద్ర అలియాస్ గిన్నా, కఫ్తాన్ సింగ్, రామ్ సేవక్, రాంపాల్ పైన కేసు నమోదైంది. లక్ష్మి, ఇందల్, రుక్న్, జ్ఞానచంద్ర అలియాస్ గిన్నా, కఫ్తాన్ సింగ్, రామ్ సేవక్, రామ్ గోపాల్ తప్ప అందరూ మరణించారు. కోర్టులో డెత్ రిపోర్ట్ సైతం దాఖలైంది. లక్ష్మి, ఇందల్, రుక్న్, గిన్నా ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఈ కేసులో పలువురిని సాక్ష్యాలుగా చేర్చారు. ఇందులో కుమార్ ప్రసాద్ సాక్ష్యం కీలకంగా మారింది. ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. మారణ హోమం పైన, ఊచకోత, దోపిడీ పైన ఆయన సాక్ష్యం అందించారు. 1981 నవంబర్ 18న జరిగిన ఈ సంఘటన దేశం మొత్తం సంచలనంగా మారింది. దిహూలీలో 24 మందిని అదే రోజు రాత్రి జస్రానా కోర్టులో కేసు నమోదైంది. 1982 ఫిబ్రవరి 26 వరకు ప్రధాన నిందితులు రాధే, సంతోష్ సహా 15 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. 1982 ఫిబ్రవరి 26న కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలైంది. 1982 మే 13న కోర్టులో నిందితులపైన అభియోగాలు మోపారు. 1982 మే 13న హైకోర్టు ఆదేశాల మేరకు కేసు ప్రయాగ్రాజ్ సెషన్ కోర్టుకు బదిలీ అయింది. 19 అక్టోబర్ 2024న కేసును మళ్లీ మెయిన్పూర్ సెషన్ కోర్టుకు బదిలీ చేశారు. తాజాగా 3 దోషులకు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.
ఉత్తరప్రదేశ్లోని దిహూలీలో 1981 నవంబర్ 18న ఓ దళిత కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు సహా 6 నెలల నుంచి 2 ఏళ్ల వయసున్న చిన్నారులు కూడా ఉన్నారు. దీంతో ఈ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ఈ కేసులో సాక్ష్యాల సేకరణ, వాటి నిరూపణ చాలా క్లిష్టతరంగా మారింది. ముఖ్యంగా పోలీసు అధికారుల మార్పు, మధ్యలో కొంతమంది చనిపోవడం లాంటి ఘటనలతో మరింత ఆలస్యమైంది. చివరకు 44 ఏళ్ల తర్వాత 3 దోషులకు శిక్ష పడనుంది. ప్రాసిక్యూషన్ ఆధారాలు నిరూపించడంలో 44 ఏళ్ల సమయం పట్టడం పైన చాలా మంది పెదవి విరుస్తున్నారు. మన దేశంలో న్యాయం దక్కాలంటే ఏళ్లకు ఏళ్లు వేచి చూడాల్సిందేనని ఈ కేసు చూస్తే అర్థమవుతుందని అంటున్నారు.